హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏమేమి తీసుకున్నానో చూడండి. 3 టమాటీలు తీసుకున్నాను, ఒక పచ్చిమిరకాయ, హాఫ్ ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకున్నాను. ఉల్లిపాయ ముందుగా కట్ చేసుకుని చిన్న తీసుకున్నాను, సరిపోతుందని. నేను ఎందుకంటే ఒక గ్లాస్ బాస్మతి రైసే తీసుకున్నాను. ముందుగా నానబెట్టాను, ఒక అరగంట పక్కన పెట్టాను. బిర్యానీ సరుకులు చూపిస్తున్నాను. లవంగలు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క, ఇవన్నీ మనకి చూడండి, ఇవన్నీ వేసుకోవాలి. జీరా, మిరియాలు, బిర్యానీ ఆకులు లైట్గా తీసుకున్నాను. చూడండి, ముందుగా నానబెట్టాను అన్నాను కదా, ఒక అరగంట ముందు 2 సార్లు కడిగేసి రైస్ నానిపోయింది. నేను మిక్సీ జార్ తీసుకున్నాను. టమాటీలు కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి. 2 టమాటీలు వేస్తున్నాను. ఎలాగున్నారు? ఇప్పుడు శ్రమదినాలు కదా, కోటాలు జరుగుతున్నాయి కదా, అందరూ బాగా ప్రార్థన చేయండి. నా కొరకు, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. అందరూ దేవుడు అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 టమాటీలు కట్ చేసి ఇలా వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను కట్ చేసి. లైట్గా ఉల్లిపాయ వేస్తున్నాను. పచ్చిమిరకాయ కూడా హాఫ్ వేస్తున్నాను. ఈ టమాటీ పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసి వేరే కప్పులో వేస్తున్నాను. దేవుడు శ్రమ దినాలు కదా, మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ మనం అవి తట్టుకునే శక్తి ఉండాలి. దేవుడు మన కోసం ఎన్నో కొరడాడి దెబ్బలు కొట్టించుకుని ఎన్నో మన పాపాలన్నీ భారమంతా మోసుకుని వెళ్ళారైనా యేసయ్య. మనం ఈ శ్రమ దినాల్లో ఎంతో ఆయన్ని ఆరాధించాలి. టమాటీ ఒకటి ఉంచాను కదా, అది కట్ చేస్తున్నానండి. దేవుడు మన కోసం, పాపల కోసం వచ్చాడు. మన కోసం సిలువేయబడి, మన కోసం చనిపోయి సమాధిలో లేచి ఆయన 3వ దినం తిరిగి లేచాడు. అంటే మన మానవులం, మనం ఎందుకు ఆయన అసలే మన కోసం ఎంత మన కోసం ఎంత ప్రాణం ఇచ్చి మనకి కోసం ఎంతో మేలు చేశాడు ఆయన. నేను ఎన్ని చెప్పాలైనా ఆయనకి రుణం తీర్చుకోలేము. మాకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మన ప్రార్థన మనకి కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి చూసుకోవాలండి. ఇలాగా మనకి శోధన వచ్చేటప్పుడు ప్రభుని ప్రార్థించుకోండి. సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది, కానీ యేసయ్యనే శోధించింది. నువ్వు రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, ఇలాగా కొండపై నుంచి నువ్వు దూకేయి, నీ దేవుడు వచ్చి కాపాడుతాడని నిన్ను యేసయ్యనే శోధించింది. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. చిన్న గిన్నె పెట్టాను, ఎందుకంటే నేను 1 గ్లాసే తీసుకున్నాను. అలాంటిది మనకు శోధనలో రావటం అది ఏం పర్వాలేదండి, ఎందుకంటే యేసయ్యనే శోధించిన సాతాను. నేను తగినంత ఆయిల్ పోస్తున్నాను. నేను నెయ్యి పోస్తున్నాను, 2 స్పూన్లు నెయ్యి. నేను 1 గ్లాస్కి 3 టమాటీలు తీసుకున్నాను, 1 పచ్చిమిరకాయ తీసుకున్నాను. ఒకవేళ 2 గ్లాసులు వేసుకుంటే 6 టమాటీలు తీసుకోండి.
2 టమాటీలు మిక్స్ వాడి ఒక టమాటీ కట్ చేశాను ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా. నేను బిర్యానీ సరుకులు అన్నీ వేసాను ఆయిల్లో, వీటెక్కిన నెయ్యి ఆయిల్లో. ఒకవేళ నెయ్యి లేకపోతే డాల్డా వేసుకోవచ్చు. అవి వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. లైట్గా కలర్ వచ్చిన తర్వాత టమాటీలు, పచ్చిమిరకాయ, కొత్తిమీర వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మనకి ఈజీగా అయిపోతుంది ఈ పని, ఈ ప్రాసెస్. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఇవి లైట్గా ఉడకనిచ్చుకోవాలి మనం. నేను ప్లేట్ పెడుతున్నానండి. ప్లేట్ పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఆయిల్లో వేగుతున్నాయి. సాల్ట్ వేస్తున్నాను లైట్గా. ఈ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది టమాటా మిక్స్ పట్టాను కదా, అది వేసాను. ఇదంతా బాగా మనకి స్మెల్ అన్నది పచ్చి వాసన వస్తుంది, టమాటా వాసన అది రాకోకుండా చూసుకోవాలి. అలాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్లోనే మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా కలుపుకోవాలి. పచ్చిదనం పోయిన తర్వాత గరం మసాలా వేస్తున్నాను నేను. స్పూన్ ఫుల్గా కాదు, హాఫ్ వేసాను. కారం హాఫ్ స్పూను. ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేస్తున్నాను. అది కూడా కారం వేసాను కదా, మగ్గాలి కదా మొత్తం. చూడండి, ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి, బాగా ఉడకనిచ్చాలి ఆయిల్లోను. చూడండి, ఆయిల్ ఎలా పైకి రావాలి. ఈ గ్లాస్తో తీసుకున్నాను బియ్యం, బాస్మతి రైసు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వేయకూడదు, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోతాయి, బాస్మతి రైస్ కదా, అందుకని. అదే మామూలు రైస్ అయితే 2 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర వేసాను నేను వాటరు. 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటరు. 3 టమాటీలు, 1 పచ్చిమిరకాయ, కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. తక్కువ మనం బిర్యానీ సరుకులు వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నాను. సరిపోలేదు, వేసాను. అంటే 1 స్పూన్ పట్టింది. ఇందాక హాఫ్ వేసాను, ఇప్పుడు హాఫ్, 1 స్పూన్ పట్టింది. చూడండి ఎలా పొంగుతుందో వాటరు. ఇలా మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేస్తాను లైట్గా. రైస్ నానబెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను. ఎక్కువగా మనం కలపకూడదు, లైట్గా స్లోగా ఇలా కలుపుకోవాలి, లేదంటే ఇరిగిపోతుంది బాస్మతి రైసు. ఎందుకంటే మనకు నానుంది కదా, అందుకని.
మూత పెట్టాను. ఉడుకుతుంది. ఒకసారి కలుపుతున్నాను నేను. ఎక్కువగా కలపకూడదండి, ఇటు అటు అనాలి. ప్లేట్ పెట్టేసి మళ్ళీ తీస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. వాటర్ ఉంది కదా, చూస్తున్నాను. చూడండి, వాటర్ లేదు. ఇలాగ అయిపోవాలి. వాటర్ ఉన్నప్పుడే మన చిన్న మంట తగ్గించుకోకూడదు. వాటర్ లేదు. ఒకసారి ఇటు అటు కలుపుకొని చూడండి, అసలు వాటర్ లేదు. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను. నేను వేరే ప్లేట్ తీసుకున్నాను. ఇలా పెట్టి రైస్ అంతా ప్లేట్లో వేస్తున్నాను. ఇలా పొడి పొడిలాడుతూ రావాలి రైస్ అన్నది. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. చూడండి, అసలు మాడలేదు. మనకి అడు కింద మన గిన్నెకి అసలు అంటుకోలేదు. అలా రావాలి. మనం వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇటు అటు కలుపుకొని చిన్న మంట తగ్గించేసుకోవాలి. మొత్తం చిమ్ముల్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఆవరైపోయి పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను ఉల్లిపాయలతో పెరుగు చట్నీ చేశాను. ఉల్లిపాయలు పెట్టాను. టమాటీ రైస్ కదా ఇది, టమాటీ కూడా పెట్టాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మీరు ఎంతో ఇష్టంగా తింటారు. ఆలస్యం ఎందుకు అని నేను తినేయాలనిపిస్తుంది. చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. తింటున్నానండి నేను. సూపర్గా ఉంది. చాలా కమ్మగా ఉంది. చాలా బాగుంది. ఉల్లిపాయ కూడా పెట్టుకుని తింటే అస్సలే ఆ టేస్టే వేరు.